హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మంచిగా హెల్తీ ఫుడ్ చూపించబోతున్నా ఈరోజైతే. అవేనండి వచ్చేసి పల్లి పట్టీలు. చాలా హెల్తీ, పిల్లలకైనా మనకైనా చాలా హెల్తీగా ఉంటుంది. వాటి కోసం అయితే 1 కప్పున్నర పల్లీలు తీసుకున్నాను. వాటిని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక చల్లారాక పొట్టు తీసుకొని మనమైతే రెండులా చూసుకోవాలండి. ఈ పల్లీలను వచ్చేసి 2 పీసులు అయితేనే పల్లి పట్టీలకు చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి అయితే నేను 1 కప్పున్నర పల్లీలకి 1 కప్పు బెల్లం తీసుకున్నాను. స్టవ్ మీద పెట్టుకొని ఇలా చిన్న పీసుల్లా కట్ చేసుకోవాలండి. వీటిని అయితే వాటర్ ఏమి వేయకుండా ఇలా ఉడికించుకోవాలి స్టవ్ మీద. ఇలా ఉడుకుతుంటే అక్కడక్కడ ఇలా పీసుల్లా ఉంటే వాటిని కూడా కరిగేసేపు ఇలా బాగా కలుపుకోవాలి. వీటినైతే బాగా కలిపాక మనకైతే పానకం, ముదురు పానకం వచ్చేలా చూసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి అయితే నేనైతే పానకం వచ్చేసేపు ఇలా వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడైతే చూడండి, పానకం అయితే దగ్గర పడింది. కొంచెం అక్కడక్కడ ఇలా ఉన్నాయని నేనైతే కలుపుతూ ఉన్నాను. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తేనైతే నాకైతే కరెక్ట్ పానకం వచ్చేసింది చూడండి. ఈ పానకంలోనైతే ఇలా బెల్లం అయితే బ్లాక్ ఉండడం వల్ల బ్లాక్ వచ్చేసింది అంతే. నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నెయ్యి గడ్డ కట్టిందని కాసేపు స్టవ్ మీద పెట్టుకొని కొంచెం తినే సోడా, కొంచెం నెయ్యి, ఒక 2 చుక్కలు నెయ్యి వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి నెయ్యితోటైతే. స్మెల్ చూస్తే చాలా బాగుంటుంది. తినే సోడా వేసుకుంటే పీసులు అయితే మంచిగా చాలా బాగా క్రిస్పీగా బాగా అనిపిస్తాయి. ఇప్పుడు వేరుశనగ గుండు చూడండి, ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పానకంలో వేసి బాగా కలుపుకొని ఒక ప్లేట్కి అయితే మనం ముందుగానే నెయ్యి ఉంటే నెయ్యి, లేకుంటే నూనె వేసుకొని బాగా రుద్దుకొని ఉంచుకోవాలి ప్లేట్ మీద. ఈ పానకాన్ని అయితే మనం ప్లేట్ మీద వేసుకుంటే ఇలా అవుతుందండి. ఇప్పుడైతే వీటిని పీసులా కట్ చేసుకొని చాలా బాగుంటుంది. మీరు చూస్తే ట్రై చేయండి.